మిత్రులకు నమస్కారం. మీరు ఈరోజు ఏ పేపర్లో చూసినా హెడ్లైన్స్ భాషా సినిమాల రజనీకాంత్ లెక్క కేటీఆర్ గారు ప్రతి న్యూస్ పేపర్లో ఆటోలకి వెళ్ళి కనపడుతుండు. ఇది కొత్త అవతారం. కేటీఆర్ గారిది జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో భాషా సినిమాల రజనీకాంత్ లెక్క నేను ఆటో వాణ్ణి, న్యాయమైన వాణ్ణి, అందరికీ సొంత వాణ్ణి, నేను తప్పు, నేను ఒప్పు అంటే ఒప్పు, నేను ఏది మాట్లాడితే అదే కరెక్టు, నాకు ఏది నచ్చకపోతే అదే రాంగ్ అని చెప్పి భాషా సినిమాలో ఏదైతే రజనీకాంత్ పాట పాడతాడు కదా ఆటో జానీ, అట్లా నిన్న కేటీఆర్ గారు కొత్త అవతారం ఎత్తింది. ఆటో వర్కర్ల సంక్షేమం కోసం, ఆటో వర్కర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదని, జూబ్లీహిల్స్ లో ఎన్నికలలో ఏమన్నా ఆటో వల్ల ఓట్లుంటే తీసుకుందామని ప్రకృతితోటి 10 ఏళ్ల పాలనలో ఒక్కరోజు కూడా బెంజ్ కార్, ఆడి కార్ విండో కూడా దింపకుండా పక్కన పోయి ఆటో వాళ్ళని ఎప్పుడైనా చూసిండో చూడలేదో నాకు డౌటే. రింగ్ రోడ్డు మీద రప్పరప్ప తిరిగి రింగ్ రోడ్ చుట్టూ ఫామ్ హౌజులు కట్టుకోవాల్సిన వాళ్ళ అధికారం చెలాయించి ఇవాళ ఎన్నికలు వచ్చినాయని చెప్పి నడి రోడ్డు జూబ్లీహిల్స్ చౌరస్తాల చెక్ పోస్ట్ కాడ పోయి ఆటోలను ఆపి ఆటోలు ఎక్కి ఈ డ్రామా ప్రదర్శన నడిపిస్తారు. నేను మీకు కూడా ఆ స్టాటిస్టిక్స్ పంపిస్తా. నీ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి. వీళ్ళ హయాంలో 2014 నుంచి 2023 దాకా కేవలం ఆటో వాళ్ళ మీద 42,71,27,000 రూపాయల చాలాన్లు విధించారు. 42,71,27,000 జిల్లా వైజ్ గా మీకు పంపిస్తా డేటా. మా గాంధీ భవన్ నుంచి పిఆర్ఓ గారు పంపిస్తారు. ఆ డేటా మీకు రిలీజ్ చేస్తా. ఎందుకంటే వీళ్ళ హయాంలో ఆటో వాళ్ళకి ఏం చేసిరో తెలియదు కానీ 42 కోట్ల రూపాయల చిల్లర అంటే 43 కోట్లు అనుకోరాదండి. 70 లక్షలు అంటే 43 కోట్ల రూపాయలు ఆటో వాళ్ళ మీద బతుకు తెరువు కోసం ఆటో నడుపుకుంటోళ్ళ దగ్గరనే వీళ్ళు వసూలు చేసిర్రంటే ఇక వీళ్ళ గొప్పతనం గురించి మనం ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఇక మేము ఎప్పుడు మాకు తెలివితేటలు లేవు, ఇక మీకే తెలివితేటలు ఉన్నాయి కేటీఆర్ గారు. ఇక మీరు బ్రహ్మాండంగా ఏది చెప్పినా, ఇందాక చెప్పినా ఆటో వాడిని నేను తప్పు అంటే అది తప్పు, నేను ఒప్పు అంటే అది ఒప్పు అని రజనీకాంత్ పాట పాడినట్టు నువ్వు పాడితే ఇడ కూడా ఒప్పుకోడు. ఎందుకంటే మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి, మా కాడ కూడా లెక్కలు ఉన్నాయి. మీరు ఆటో వాళ్ళ కాడ ఎన్ని వసూలు చేసిర్రో, మీరు ఆటో వల్ల భవిష్యత్ గురించి ఎంత బాగా 10 ఏళ్ళు ఆలోచించిర్రో మా దగ్గర కూడా లెక్కపత్రాలు ఉన్నాయి. ఇక మేమేం మాట్లాడమని, హైదరాబాద్ నగరానికి మీరు పోయిన తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో రాత్రి లైట్లు వెలుగుతలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు వస్తలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో ప్రజలు మొత్తం ఆగపోయినట్టుగా జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ తీరుగా ప్రచారం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇలా నేను ఒకటే చెప్తున్నా, మీ 10 ఏళ్ల పాలన గురించి ఎంత చెప్పినా ఇప్పుడు మీరేదో వచ్చి 2 ఏళ్లకే దండుపాల్యం అని చెప్పి 2 రోజుల నుంచి ఆ దండుపాల్యం మీరు బందిపోట్లు ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి బందిపోటు దొంగలంతా బుద్ధిమంతులుగా తయారైనట్లు మాట్లాడుతున్నారు. మీరు 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలను హరిగోస పెట్టి ఇప్పుడు అవతార పురుషుల లెక్క మీరు యాక్టింగ్ చేస్తున్నట్టు తెలంగాణ ప్రజలు చూసలేరు. నేను ఈరోజు మీకు ముఖ్యంగా జూబ్లీహిల్స్ కి సంబంధించిన కొన్ని ఇవి కూడా మీకు పిఆర్ఓ గారి ద్వారా ఈ జూబ్లీహిల్స్ కి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేసినామో చెప్పాల్సిన అవసరం ఏర్పడదు. కాబట్టి ఈ డేటా నేను తెప్పించుకొని మీ ముందు కూడా ఈరోజు, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలకు కూడా అర్థమయ్యే విధంగా నేను ఒకసారి, ఎందుకంటే వీళ్ళు రోజు ఇదే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 పూటల ఒకే స్లోగన్ పట్టుకొని తిరుగుతున్నారు. ఈరోజు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల సమయం ఈ 10 రోజులే ఉంది. కొన్ని ఇంపార్టెంట్ డేటా ఒక 5 minutes లో నేను ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం చేసినాం, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాల అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినామని ఒక చిన్న బ్రీఫింగ్ ఇవ్వాలని తలుచుకున్నా.
సో ఆ డేటాను కూడా మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను, ఎందుకంటే మీకు దాంట్లో యాక్చువల్ ఫిగర్స్ వస్తాయి, ఎందుకంటే నేను చదువుకుంటూ వెళ్తా వీటిని. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజాప్రభుత్వం 2023 డిసెంబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు గృహజ్యోతి 200 యూనిట్ లోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఏదైతే మేము ఇస్తున్నామో, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 25,925 కుటుంబాలకు 12.29 కోట్ల బిల్లులు చెల్లించడం ప్రభుత్వం తరపున. 11 కోట్ల ఖర్చుతోటి కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫారాలు, 11 కేవీ ఫీడర్లు, దాదాపు 13 కిలోమీటర్ల మేరకు ఎల్టీ లైను ఆధునీకరణ పనులు చేపట్టింది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 162 కోట్లతోటి అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ వేయాలని ప్రతిపాదన ఆల్రెడీ సిద్ధం చేసింది జిహెచ్ఎంసి. ఇకపోతే మహాలక్ష్మి, మహిళలపై వంటింటి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు 500కే సిలిండర్ ప్రభుత్వం అందిస్తుంది. మొత్తం హైదరాబాద్ నగరంలో 2,60,000 కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు లబ్ధి పొందుతుంటే, అంటే 40 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం చెల్లిస్తుంది హైదరాబాద్లో. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 19,658 కుటుంబాలకు 1,14,206 గ్యాస్ సిలిండర్ల సరఫరా చేసింది. అందుకు ప్రభుత్వం 3.6 అంటే 3,60,00,000 రూపాయలు చెల్లించింది. మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. ఇవాళ వాళ్ళు వచ్చి రోడ్ల మీద పడి మహిళల మీద మరి వీళ్ళకి ఏం ద్వేషమో, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కవితను చూస్తే కూడా అర్థమవుతుంది. వీళ్ళకి మహిళల మీదనే ప్రత్యేకమైన ద్వేషం ఉన్నట్టుంది. ఇవాళ ఆటో వాళ్ళని రెచ్చగొట్టడానికి ఆర్టీసీ బస్సులను మహిళలకు ఉచితం ఇవ్వడం వల్ల ఆటో వాళ్ళకి అన్యాయం జరిగిందని ప్రాపగాండా చేస్తారు. అంతకుముందు మెట్రో విషయంలో కూడా చేశారు. నేను ఒకటే చెప్పదలుచుకున్న, వీళ్ళకు బస్సులో ప్రయాణించే వాళ్ళు ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి బస్సులో ప్రయాణించడం, ఒక గమ్యం నుంచి ఒక గమ్యం పోతారు. ఇంటి ముందుకు వచ్చి ఆటోలు ఎక్కించుకొని పోతే ఇంకొక ఇంటి దగ్గరికి పోవాలన్నా, ఏదైనా గల్లీలకు పోవాలన్నా, ఎక్కడన్నా బస్సు ప్రయాణం లేని దగ్గరికి పోవాలంటే ఆటోలు తీసుకుపోతాయి. ఎంత వ్యత్యాసం ఉంటుండొచ్చు ఆటోలకు ఈరోజు వ్యాపారానికి, ఉచిత బస్సుకు చెప్పండి. కాకపోతే వీళ్ళు ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తప్పుతో పట్టించే ప్రయత్నం అయితే క్లారిటీగా చేస్తున్నట్టు మీకు కనపడుతుంది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తే ఇప్పటి వరకు 1 కోటి మందికి పైగా మహిళలు హైదరాబాద్ నగరంలో 1,06,00,000 మంది జీరో టికెట్లు 1,06,00,000 జీరో టికెట్లు కొట్టడం జరిగింది. హైదరాబాద్ జంట నగర పరిధిలోనే మహిళలకు దాదాపు 2,410 కోట్ల రూపాయలు ఇలా సేవింగ్ చేసినాం. ఎవరికి చేసినామండి? మేము మహిళలకే కదా. ఒక్కొక్క కుటుంబానికి 4-5 వేల రూపాయలు ఈరోజు ఆర్థిక భారం తగ్గినట్టే కదా ఈ మేము వచ్చిన హయాంలోకి వచ్చిన తర్వాత. ఎవరి కోసం? మంచి కోసమే కదా చేసింది. మహిళలను ఇండివిడువాలిటీ పెంచాలని, మహిళలు ఎవరి మీద డిపెండ్ కావద్దనే కదా ఇటువంటి కార్యక్రమాలని తీసుకుంది మేము. ఇకపోతే వాళ్ళ హయాంలో ఏ రోజు కొత్త రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ వాళ్ళు వచ్చి కుటుంబ సభ్యులందరూ వచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి మా మీద ఏడుపులు తప్ప అసలు ఎట్లా చెప్తుర్రు అంటే, ఈ 2 ఏళ్లలో అసలు ఏ సెక్రటేరియట్లో ఏం చేయలేదు, ₹1 పని కూడా జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ సిటీ. మేము పోయిన తర్వాత హైదరాబాద్ సిటీ మొత్తం చీకట్లనే బతుకుతుందనే విధంగా మాట్లాడుతున్నారు. కొత్త రేషన్ కార్డులు 10 ఏళ్ల తర్వాత రాష్ట్రం అంతటా పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచనతోటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 14,197 కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికి ఉన్న రేషన్ కార్డులు అదనంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వటంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు అదనంగా 8,120 మంది పేర్లను కూడా కొత్తగా నమోదు చేశారు. మరి ఇది జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి చేసినట్టు కాదా? మీ హయాంలో మీరు చేయండి, మేము చేసిందే కదా. సన్న బియ్యం పంపిణీ, ఇక మీకు తెలియంది ఏం లేదు. ఇవాళ పేదోళ్ళు సన్న బియ్యం తింటున్నారు అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే. మరి మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ 10 సంవత్సరాలల్లా
8 లక్షలు అప్పైనటువంటి రాష్ట్రానికి నెలకు 8,000 కోట్లు వడ్డీ కడుతున్నా పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా పేదలు సన్నబియ్యం తినాలే, పండగ రోజు 30 రూపాయలకో 50 రూపాయలకో సన్నబియ్యం కొట్టుకొని ఆ ఒక్కరోజు తిని ఆనందపడే ప్రజలను ఇలా సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది ఎవరికి? మరి ఇలా దెబ్బలు దరుచుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏ రోజన్నా మీరు ఈ ఆలోచన మీకు వచ్చిందా? బ్రహ్మాండంగా లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినాం, లక్షల కోట్లు పెట్టినాం. తెలంగాణ మొత్తం మా హయాంలోనే బాగుపడ్డది. తెలంగాణలో మేము అసలు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలతో వచ్చిన తెలంగాణలో మా హయాంలో జరిగిందంతా కూడా కుంటుపడిపోతుందని చెప్పి లబోదిబో ముత్తుకుంటారు కదా. ఇవాళ సన్నబియ్యం విషయానికి వస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 23,311 క్వింటాల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. మరి ఏ బిడ్డలు తింటారు? ఇవాళ జూబ్లీహిల్స్లో తింటారు కదా పేదలు. మరి ఎవరి ద్వారా తింటారు? ఎవరి హయాంలో చేస్తే తింటారు? మేము అనుకుంటేనే కదా, మేము చెయ్యాలనుకుంటేనే కదా ఈ మంచి జరిగింది. మరి ఇవన్నీ వాళ్ళ దృష్టికి రావా? ఇవన్నీ ప్రజలకు తెలుసు. అందుకే నేను పదే పదే చెప్తున్నా, మీరు ఈరోజు మాట్లాడి మీడియా ముందు మాట్లాడినంత మాత్రాన జూబ్లీహిల్స్ ఎన్నికలలో మీరు గెలుస్తారు అనుకోకండి. నేను చెప్పే ప్రతి ఇష్యూ కూడా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన ఇష్యూనే. ఇంద్రమ్మ ఆసరా పెన్షన్లు ప్రతి నెల వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకు, డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 11,328 మంది లబ్ధిదారులకు ఈ పెన్షన్లు అందుకుంటారు. మరి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వమే కదా ఇచ్చింది. మరి ఇలా జూబ్లీహిల్స్ ఉన్న ప్రజలు గమనించాలి కదా. ఇవన్నీ ఏ హయాంలో వచ్చినాయి? రాష్ట్రం అప్పుల పాలైనా మేము చేతులు ఎత్తలే వాళ్ళు అంటున్నట్టు. వాళ్ళు దోచుకొని కుక్కలు జింపిన ఇస్తారాకుని చేసిపోయారు తెలంగాణను. హైదరాబాద్ సిటీని న్యూయార్క్ సిటీ చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పిపోయారు. ఇక మేము వచ్చినాం, తెలంగాణ తెచ్చినాం, ఇక చూసుకోరని చెప్పిన కేసీఆర్ ఎటుపోయిండు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి వీళ్ళంతా రోడ్ల మీద వచ్చి మాట్లాడితే ప్రజలు నమ్మొద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఇక పోతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 5,51,00,000 రోడ్డు నిర్మాణం, మౌలిక వసతుల సదుపాయ వివిధ దశల్లో ఉన్నాయి, నడుస్తున్నాయి పనులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకే చెప్తున్నా నేను. డ్రింకింగ్ వాటర్, సీవరేజ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నల్లా నీటి సరఫరాను అన్ని ప్రాంతాలకు క్రమం తప్పకుండా అందించే పనులు ప్రభుత్వం చేపడుతుంది. నల్లా నీటి సరఫరాతో పాటు సీవరేజ్ అభివృద్ధి పనులకు 6,43,00,000 కోట్లతోటి కొన్ని ప్రతిపాదనలు ఆమోదం తెలియజేసింది. ఇవన్నీ జూబ్లీహిల్స్ పనులు ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు. ఇక హైదరాబాద్ నగరానికి సంబంధించినవి కూడా చెప్తా. నాలా అభివృద్ధి కార్యక్రమంలో ఫేజ్ 1, ఫేజ్ 2లో 5,135 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత. చెరువులు అభివృద్ధికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 184 చెరువులు ఉండగా 253 కోట్ల రూపాయలతోటి తూములు, ఆ చెరువుల చుట్టూన్న కట్టలను బలోపేతం చేయడం జరిగింది. మురుగునీటి మళ్లింపు, ఫెన్సింగ్ తదితర పనుల కోసం 107 కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం వెచ్చించి 118 పనులను పూర్తి చేసింది. ఈ డబ్బులతోటి 107 కోట్లతోటి ఈ మురుగునీటికి సమస్య ఉన్న ప్రాంతాలలో. సో మురికివాడ అభివృద్ధి గురించి కూడా చెప్తా. ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళలకు మైక్రో ఎంటర్ప్రైజెస్ కల్పించి ఆర్థిక ఎదుగుదల కోసం 30 సర్కిళ్లలో రూపాయలు 410 కోట్లతోటి 7,000 ఎంటర్ప్రైజెస్ ని ఏర్పాటు చేసే లక్ష్యంగా గ్రూప్ ఎంటర్ప్రైజెస్ విభాగంలో 1000 గ్రూపులకు ఒక్కొక్క గ్రూపుకు సుమారు 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించింది. ఇప్పటి వరకు 648 గ్రూపులకు 49.17 అంటే 49 కోట్ల 17 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించింది. 2025లో ఇప్పటి వరకు 95 గ్రూపులకు 5 కోట్ల 28 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించింది. 6,000 వ్యక్తిగత, ఇందాక చెప్పింది గ్రూపులు, 6,000 వ్యక్తిగత ఎంటర్ప్రైజెస్ కు వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళ కోసం ఒక్కొక్కరికి 3,50,000 రూపాయలతోటి సాయం చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే వడ్డీ లేని రుణాలు
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 33,116 మంది స్వయం సహాయక సంఘాలకు 39,85,00,000 వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో 3,31,160 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇక టౌన్ ప్లానింగ్ విషయానికి వస్తే మాస్టర్ ప్లాన్ ద్వారా వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం కింద గ్రేటర్ పరిధిలో రోడ్ల విస్తరణ కార్యక్రమాలు చేపట్టాం. గత ఏడాది 200 కోట్ల ప్రభుత్వ నిధులతో డబీర్పూరా పిఎస్ నుంచి షేక్ ఫయిజ్ కమాన్ నుండి డబీర్పురా ఫ్లైఓవర్ వరకు, బడా బజార్ నుండి భవానీ నగర్ శాస్త్రీపురం కూడలి నుండి ఫలక్నామా బస్ డిపో వరకు చేపట్టిన రోడ్ల విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయి. 200 కోట్లతోటి నేను చెప్పిన రోడ్లు. 2024 సంవత్సరంలో 833 ఇందాక చెప్పింది 2025 ఇప్పుడు 2024 సంవత్సరంలో 833 కోట్లతోటి నగరంలో 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రద్దీని తగ్గించేందుకు 90 కూడళ్లు అభివృద్ధి చేసినాం. హెచ్సిటీ హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే నేపథ్యంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు హెచ్సిటీ ద్వారా 7,032 కోట్ల వ్యయంతో 47 ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు 10 రోడ్డు విస్తరణను కలిపి 38 ప్రధాన ప్రాజెక్టులు చేపట్టినాం. టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఇప్పటికే కొన్ని పనులు స్టార్ట్ అయినాయి. గతంలో ఎస్ఆర్డిపి ద్వారా చేపట్టిన 42 పనులలో 37 పనులు పూర్తి చేసినాం. మిగతా 5 పనులు వచ్చే ఏడాదికల్లా పూర్తి చేస్తాం. ఇక ఇంజనీరింగ్ మెయింటెనెన్స్కి సంబంధించి జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ద్వారా మౌలిక సదుపాయాల కల్పన దోహదపడుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో 2,669 కోట్ల వ్యయంతో 10,154 వివిధ రకాల పనులు చేపట్టగా 11,065.81 కోట్ల వ్యయంతో ఈ టోటల్గా ఏదైతే 10,114 వివిధ రకాల పనులల్లా 2,669 కోట్లతోటి ఏదైతే మేము అప్రూవ్ చేసినామో దాంట్లో 11,165.8 అంటే 1165.81 కోట్ల వ్యయంతో 5,362 పనులు పూర్తి అయినాయి అవుట్ ఆఫ్ 10,154లో. సో ఇవి ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా నేను మీడియాకి రిలీజ్ చేస్తాను. ఎందుకంటే రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఏమిటి అని అడిగే లోపు ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఉండాలి కదా. రేపు వాళ్ళు కూడా ఇవి తీసుకొచ్చింది నేను ప్రాపర్గా గ్రౌండ్ వర్క్ చేసే పట్టుకొచ్చిన. ఎందుకంటే వీళ్ళు అసలు హైదరాబాద్ నగరంలో ఏం జరగలేదనే చెప్తున్నారు కదా. కాబట్టి ఒక్కొక్కటి తీసుకొచ్చి మీ ముందు పెడతాం. నగరంలో రోడ్ల అభివృద్ధికి జిహెచ్ఎంసి పెద్దపీట వేసింది. 24-25లో 1,046.91 కోట్ల వ్యయంతో 3,806 రోడ్ల పనులు చేపట్టింది. 485.05 కోట్లతో ఖర్చుతోటి 1680 రోడ్ల పనులు పూర్తయి మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. టోటల్గా 2024లో ఎంత ఖర్చు పెట్టాలనుకున్నాం, ఎంత కంప్లీట్ అయిందని. వాటర్ లాగింగ్ పాయింట్లు రూపాయలు 14 కోట్ల వ్యయంతో వాటర్ లాగింగ్ నివారణకు 11 భూగర్భ సంపులు నిర్మాణ పనులు చేపట్టాం. తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు నివారించడం జరిగింది. హెచ్ఎండిఏ 150 కోట్ల వ్యయంతో 195 పనులు గాను 124.65 కోట్ల మేర 116 పనులు కంప్లీట్ చేయడం జరిగింది ఆల్రెడీ. డీసిల్టింగ్, స్ట్రామ్ వాటరింగ్, డ్రైను, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ మొత్తం కూడా నేను ఇప్పుడు ప్రెస్ మీట్లు ఇవన్నీ చదవడం కంటే మీకు ఓపెన్గా ఈ డాక్యుమెంట్ని ఫార్వర్డ్ చేస్తా. నేను ఎందుకు ఇది ఓపెన్గా పెడుతున్నా అంటే ఈరోజు ఎన్నికల సమయంలో కేవలం కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేయాలన్న ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజల ముందుకు వచ్చి మా హయాం అని చెప్పుకుంటా, ఇక ఈ హయాం అయిపోయింది. హయాం అయిపోయాక ప్రజలు 2 సార్లు వాళ్ళకి ఇచ్చిన తీర్పు, ఇంటికి ఫామ్ హౌస్ దాకా వదిలిపెట్టించిన తీర్పే కాకుండా 23 తీర్పు, పార్లమెంట్ ఎన్నికల తీర్పుల గుండుసున్నా, కంటోన్మెంట్ ఎన్నికలల్లో డిపాజిట్ కోల్పోయారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న ఒక తాపత్రయం, ఈ ఎన్నికతోటి వాళ్ళ పార్టీ భూస్థాపితమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోనికి రోజు చెప్పని అబంధం లేదు. మరి తెలంగాణ ప్రజలు మర్చిపోయారు అనుకుంటుర్రో, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోపిడీ చేసుకుపోయారో
మీ గురించి తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. మీ హయాంలో ఏం చేసిరంటే మీ హయాంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టిర్రా? మీ హయాంలో ఓఆర్ఆర్ కట్టిర్రా? మీ హయాంలో ఏం కట్టిర్రు? మీ హయాంలో కమిషన్లు వచ్చే ప్రాజెక్టులు తప్ప ఏది కట్టలే. ఎక్కడ కమిషన్ వస్తే అక్కడ పనిచేసిర్రు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న జాస మీకు దేని మీద లేదు. అదే 1,00,000 చిల్లర కోట్లను కనుక మీరు సరి అయిన విధంగా ఖర్చు పెట్టి ఉంటే దక్షిణ తెలంగాణలో కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు, అటు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవల ప్రాజెక్టు 2 కంప్లీట్ అయ్యి ఆ రాష్ట్రం సస్యశ్యామలమయ్యేది. కానీ మీకు దాని మీద కూడా చిత్తశుద్ధి లేదు. ఏంద్రా అంటే మాటలు వచ్చు కదా, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నడుస్తుంది అని చెప్పి ప్రజలకు మళ్ళీ రోజు తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదో పట్టియాలని చూస్తుర్రు ఈ కేటీఆర్ కుటుంబ సభ్యులు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ రాష్ట్రానికి మీ వల్ల ఒరిగింది ఏం లేదు. మీ కుటుంబానికి మాత్రం బ్రహ్మాండంగా కలిసి వచ్చినట్టుగా మీరు వ్యవహారం చేసుకుర్రు, వ్యాపారం చేసుకుర్రు, ఉద్యోగాలు తెచ్చుకుర్రు తప్ప నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్కు పోయినాయి, నిధులు కేటీఆర్ ఆస్తులు పెంచుకోనికైనాయి, నియామకాలు సంతోష్రావుకి రాజ్యసభ, కవితకు ఎమ్మెల్సీ ఒకసారి, లోక్సభ ఒకసారి, కేటీఆర్కు అమెరికా నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేను అప్పటిదాకా సిట్టింగ్ ఇన్ఛార్జ్ను అప్పటిదాకా కాన్స్టిట్యున్సీని అట్టి పెట్టుకున్న వ్యక్తిని కాదని ఉద్యమకారుణ్ణి మహేందర్ రెడ్డి గారిని పక్కన పెట్టి అప్పటికప్పుడు ఆయనకు బీఫామ్ ఇచ్చి 100 ఓట్లతోటి గెలిచి కేసీఆర్ మంత్రి పదవి తీసుకుంది. సో ఎవరికి న్యాయం జరిగింది ఇంట్లో? తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి, ఎవరికి న్యాయం జరిగింది? అసలు కేసీఆర్ ఏం చెప్పిండు చెప్పండి. మేము అబద్ధాలే చెప్పాం, మేము చాలా గొప్ప. కేసీఆర్ ఏం చెప్పి ఉద్యమాలలోకి వచ్చిండు? 2002లో టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి మంత్రి పదవి రాలేదని, ఇక నాకు ఏమొద్దబ్బా, ఇక నేను విసిగిపోయినా, ఇక తెలంగాణ తెస్తే చాలు, ఎవడోడు తెలంగాణను దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, తెలంగాణలో ఎవడికి కష్టం వచ్చినా ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితోటి తీస్తా అని చెప్పి, తెలంగాణకు నేను వాచ్మ్యాన్ ఉంటా, నా పిల్లలు అమెరికాలో ఉర్రు, నా కొడుకు అమెరికాలో ఉండు, నా బిడ్డ అమెరికాలో ఉంది, మాకు అసలు ఏం అవసరం లేదు, మేము బ్రహ్మాండమైన పరిస్థితిలో ఉన్నాం జీవితంలో, అసలు మా కుటుంబానికి అసలు ఈ తెలంగాణలో ఒక్క రూపాయి అవసరం లేదు, మా తెలంగాణ ప్రగతే మాకు కావాలని చెప్పి మాయముచ్చట్లు చెప్పి దడదడలు ఆడించి మీటింగ్లు పెట్టి ఈ పెట్టి ఎలక్షన్లు, బై ఎలక్షన్లు, కమిషన్లు, అప్పుడు ఆయన ఉద్దేశంలో అసలు తెలంగాణ రాదనే 10 మందితో అన్నటువంటి పరిస్థితులు ఎన్నో విన్నాం. మరి ఎవరు ఇచ్చిర్రా తెలంగాణ? సోనియా గాంధీ ఇచ్చింది. ఇక్కడ కష్టాలు చూసి కరీంనగర్లో వచ్చి అనౌన్స్ చేసిపోయింది సోనియా గాంధీ. మరి వచ్చిన తర్వాత ఏమైంది? మరి ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళంతా విమానాలలో అమెరికా నుంచి లడలడ దిగి ఇలా మొత్తం వాళ్ళే అసలు ఏడ చూసినా అసలు నేను లేనిది తెలంగాణ లేదని చెప్పే కాడికి కేటీఆర్ గారు ప్రచారం చేసుకుంటూ ఎట్ట చేసుకుంటాడు ప్రచారము? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా జూబ్లీహిల్స్ ప్రజలకు, జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులకు, వీలైనంత వరకు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మాయ మాటలను వినకండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన అందియాలన్న పట్టుదల ఉంది. హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్యలు, అటు డ్రైనేజ్ కానీ, ట్రాఫిక్ కానీ, ఇవాళ అక్కడ ఉన్నటువంటి విభిన్నమైన సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నాం. వీళ్ళు అప్పుల రాష్ట్రంగా లేకపోయి ఉంటే ఈ హైదరాబాద్ నగరం ఎప్పుడో బ్రహ్మాండంగా తయారయ్యేది. రోడ్లన్నీ ఎడల్పేటి అన్నీ ఏటి. ఎందుకంటే ఏ రోజు కూడా వీళ్ళు రాష్ట్రంలో ఒక నియంత పాలన అనుకురు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి నిధులు తెచ్చుకునేటువంటి బుద్ధి కూడా లేనోళ్ళు వీళ్ళు. మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వలేదు, మీరు నమ్మరు. ఇవాళ నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా 2-3 సార్లు సెంట్రల్ మినిస్టర్ని కడితే వాళ్ళు అన్నారు, మీ తెలంగాణ నుంచి గత ప్రభుత్వంలో ఏ రోజు కమ్యూనికేషన్ లేకపోయా, ఏ రోజు వచ్చి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి నిధులు తీసుకోలేదని. 1000 కోట్లు ప్రతి శాఖలో మనం తెచ్చుకోలేకపోయినాం. మనకు రావాల్సిన వాటాలో తెలంగాణ నుంచి ఆ రోజు 40% మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో వీళ్ళు 10 ఏళ్ళు పరిపాలించి ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ కేవలం ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ నిన్న నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భువనగిరి పోయినాం. ఎందుకు పోయినాం భువనగిరికి? పత్తి రైతులు వానాకాలం వచ్చి పత్తిలో మాయిశ్చరైజర్ ఉందని అక్కడ కొంటలేరు. సీసీఐలు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి
ఆ పర్సంటేజ్ సెట్ కావట్లేదని రైతులను ఇబ్బంది పెడుతుంటే అప్పటికప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పోయి ఆ సీసీఎల్ నుంచి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముంబై పోయిండు. మీరు కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలవాలన్న ఉద్దేశంతో ఒక ప్రతిపక్ష పాత్ర మీ నాయన ఎట్లాగూ పోషిస్తలేడు. మీరన్నా పోషిస్తారేమోనంటే మీరు ఈ భాషా సినిమాల రజనీకాంత్ వేషాలు వేసుకొని హైదరాబాద్ నడిబొడ్లో డ్రామాలు వేసుకుంటూ ఓట్ల కోసం తిరుగుతున్నారు ప్రజల్ని గాలికి వదిలేసి. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు ఆయన ఏంటంటే హాలిడేస్లో ఉంటాడు, ఎప్పుడో నుంచో వస్తాడు. వచ్చినప్పుడు ఆయన కూడా ఏమైందంటే సడన్గా అప్పుడెప్పుడు అధ్యక్షుడు వేద్దామనుకుంటూ కాలేకపోయిండు. ఇప్పుడు అసలు పార్టీలో ఉండో లేడో వాళ్ళు మర్చిపోయారు. అప్పుడప్పుడు వచ్చి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి మీరు ఏమైనా స్క్రోలింగ్ పాయింట్లు వేసుకుంటారేమో అని తాపత్రయపడుతుంటాడు. 2-3 వేసి మధ్యాహ్నం దాకా వేసి సంతోషం పెట్టండి ఆయన. నమస్కారం అండి.